సో, మావా ఇందాకైతే వీడియో స్టాప్ చేశాం కదా! సో, లెంత్ అవుతదని. సో, ఇప్పుడు అది కంటిన్యూ పార్ట్ అయితే ఉంటది. సో, లెట్స్ గో మావా చూసేద్దాం. అట్టగొడుగున ఉంచడానికి అనుమతిస్తాయి. చివరికి పర్యావరణ వ్యవస్థ యొక్క భద్రతను, నిష్పక్షపాతను మరియు మనుగడను ప్రమాదంలో పడేస్తాయి. వాట్ ఈస్ ద పారాలాక్స్ ట్రస్ట్ స్కోర్? సో, పారాలాక్స్ ట్రస్ట్ స్కోర్ అంటే ఏంటి అనేది గ్రాఫ్ ఆఫ్ ట్రస్ట్ ఏకాభిప్రాయ నమూనాలలో నెట్వర్క్ భాగస్వాముల చారిత్రక ప్రవర్తన, నెట్వర్క్ పరస్పర చర్యలు మరియు గ్రాఫ్ ఆఫ్ కనెక్టివిటీ ఆధారంగా వారికి కేటాయించబడిన ఒక డైనమిక్ కీర్తి ఆధారిత కొలమానం. ఇది ఒక ఖాతా యొక్క విశ్వసనీయత, నిజాయితీ మరియు నిర్మాణాత్మక సహకారాన్ని పరిమాణాత్మకంగా అంచనా వేస్తుంది. ఇది వికేంద్రీకృత సంఘంలో యాక్సెస్ అధికారులను, ధృవీకరణ సామర్థ్యాలను మరియు హోదాను గతిశీలకంగా ప్రభావితం చేస్తుంది. పారాలాక్స్ ట్రస్ట్ స్కోర్. సో, ఇది మీరు ఒక నిజమైన వ్యక్తి, అలాగే మీరు కంపెనీకి ఎన్ని దినాలు ఇంకా మైన్ చేస్తున్నారు, సో మీ పార్టిసిపేషన్ ఎంత ఉంటుంది, సో అది మీరు చూపిస్తుంది అనమాట. అలాగే డీసెంట్రలైజ్డ్ కూడా చూపిస్తుంది దీన్ని. వై ఇస్ ఏముంది ఇంపార్టెంట్ అండ్ డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్. భాగస్వాములు తరచుగా మారుపేర్లతో మరియు ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదరుగా ఉండే ట్రస్ట్లెస్ వికేంద్రీకృత నెట్వర్క్లో కీర్తి ఒక కీలకమైన సామాజిక మరియు ఆర్థిక పునాదిగా పనిచేస్తుంది. ఇది బైజంటైన్ దుర్బలతను తగ్గిస్తుంది, హానికరమైన ప్రవర్తనను నిరోధిస్తుంది, దీర్ఘకాలిక నిర్మాణాత్మక భాగస్వామ్యాన్ని పురస్కరిస్తుంది మరియు కేంద్రీకృత మధ్యవర్తుల లేదా నియంత్రణ అధికారులపై ఆధారపడకుండా సురక్షితమైన పీర్ టు పీర్ ఆర్థిక సమన్వయాన్ని ప్రారంభిస్తుంది. హౌ డస్ మొబైల్ మైనింగ్ వర్క్ ఆన్ పారాలాక్స్? సో, మొబైల్ మైనింగ్ ఎలా వర్క్ అవుతుంది పారాలాక్స్ నెట్వర్క్లోని? పారాలాక్స్ అనేది మొబైల్ మైనింగ్ యాప్. సో, అనేది సాధారణ వినియోగదారులకు తీవ్రమైన గణన శక్తి అవసరం లేకుండా నేరుగా మొబైల్ పరికరాల నుండి నెట్వర్క్ భద్రత మరియు టోకెన్ సేకరణలో పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది. అంటే పారాలాక్స్ నెట్వర్క్ అనేది మనము ఎలాగైతే ఇది వెబ్ 3 అనమాట. వెబ్ 2లో అయితే ఇప్పుడు బిట్కాయిన్ ఉంటుంది. సో, అదైతే మిషన్లు పెట్టి మీరు మైన్ చేయాలి, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, అందరూ చేసుకునే కైల్దు, అలాగే మిషన్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. సో, మనం ఇంటికి తెప్పించుకుని రైల్స్ ఎక్కడైనా తెప్పించుకొని పెట్టుకోవాలి, మైన్ చేసుకోవాలి. కానీ ఇదైతే అలా లేదు. సో, సేఫ్టీగా అంత డబ్బులు అవ్వదు, ఏమవుదు. ఒక ఫోన్ ఉంటే చాలు సో మైన్ చేయడానికి. సో, మైన్ ఒక్క పొయ్యి లాగిన్ అయ్యి అలా ఒత్తితే అయిపోతుంది. ఓకే, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయ్యి అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు ఊరికే స్టార్ట్ మైనింగ్ బటన్ అని ఒత్తితే 4 hours అవుతుంది. నెక్స్ట్ నాది 8 hours కావాలంటే 7 days కంటిన్యూస్ స్ట్రీక్ చేసి ఇంక 7 అప్పుడు ఒక మైన్కి 8 hours అవుతుంది అనమాట. ఓకే, ఆ 8 hours అయినప్పుడు ఒక ప్యాక్స్ టోకన్ అలాగే ఒక ట్రస్ట్ స్కోర్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది ఒకటి. సో, ఓకే, ఇదన్నమాట. మీరు ఎన్ని దినాలు ఇంకా కూడా ఎన్ని దినాలు ఇంకా మైన్ చేస్తున్నారు కింద అయితే కామెంట్ చేయండి. అలాగే ఫిజియో బయోమెట్రిక్స్ హ్యాష్ ద్వారా ధృవీకరించబడి ఈ మైన్ చేయబడిన బ్యాలెన్స్ను ధృవీకరించకూడదు. పారాలాక్స్ మైనింగ్ వర్సెస్ ట్రెడిషనల్ క్రిప్టో. అదే నేను చెప్తే కదమ్మా ఇప్పుడు. సాంప్రదాయిక క్రిప్టో కరెన్సీ మైనింగ్ బిట్కాయిన్ యొక్క ప్రూఫ్ ఆఫ్ వర్క్ వంటిది. సంక్లిష్టమైన క్రిప్టోగ్రఫీ ఫజిల్లను పరిష్కరించే భారీ శక్తి ఇంటెన్సివ్ ఏఎస్ఐసి లేదా జిపియు హార్డ్వేర్ ఆధారపడుతుంది. తీవ్రమైన కేంద్రీకరణ మరియు అధిక కార్బన్ పాదముద్రకు దారితీస్తుంది. దీనికి విరుద్ధంగా పారాలాక్స్ మైనింగ్ ప్రూఫ్ ఆఫ్ టైం మరియు గ్రాఫ్ ఆఫ్ ట్రస్ట్ ఏకాభిప్రాయంతో కలిపి అందుబాటులో ఉన్న మొబైల్ భాగస్వామ్యాన్ని ఉపయోగించుకుంటుంది. టోకెన్ పంపిణీ ప్రజాస్వామీకరించింది, శక్తి వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది మరియు హార్డ్వేర్ మూలధనం కంటే ధృవీకరించబడిన మానవ గుర్తింపు చుట్టూ భాగస్వామ్యాన్ని కేంద్రీకరిస్తుంది. వై కెన్ యూజర్స్ మైన్ పారాలాక్స్ వితౌట్ పవర్ఫుల్ హార్డ్వేర్? అంటే పారాలాక్స్ నెట్వర్క్ని జనాలు హార్డ్వేర్ లేకుండానే యూజ్ చేయొచ్చా? ఎందుకు యూజ్ చేయాలని?
పారాలాక్స్ నెట్వర్క్ టోకెన్ సేకరణలో మరియు ఏకాభిప్రాయ ధృవీకరణను వనరుల ఇంటెన్సివ్ క్రిప్టోగ్రాఫిక్ హ్యాషింగ్ పజిల్ నుండి ఉద్దేశపూర్వకంగా వేరు చేస్తుంది. కాబట్టి వినియోగదారులు శక్తివంతమైన హార్డ్వేర్ లేకుండా మైన్ చేయవచ్చు. ప్రూఫ్ ఆఫ్ టైం మరియు తేలికపాటి మొబైల్ ప్రోటోకాల్లను ఉపయోగించడం ద్వారా భారీ గణన భారాలు ప్రత్యేక వాలిడేటర్ నోడ్స్కు బడతాయించబడతాయి. తద్వారా ఏ సాధారణ స్మార్ట్ఫోన్ వినియోగదారుడైనా నెట్వర్క్ ప్రాథమిక వృద్ధిలో సురక్షితంగా మరియు సమానంగా పాల్గొనవచ్చు. సో ఇదంతా ఫుల్ ప్రూఫ్ ఆఫ్ టైంలోనే నడుస్తుంది అనమాట. నెక్స్ట్ బ్లాక్ చైన్ అంటే ఏంటి? సో బ్లాక్ చైన్ ఏకాభిప్రాయం. బ్లాక్ చైన్ కన్సెన్సస్ అనేది వికేంద్రీకృత డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్లో లైక్ యూజర్స్ వచ్చేసి పేమెంట్ చేస్తారు కదా. సో దాన్ని వికేంద్రీకృత నెట్వర్క్లోని పంపిణీ చేయబడిన నోడ్ల లావాదేవీల మరియు లెడ్జర్ అప్డేట్లను కార్యక్రమానుసారమైన క్రమం ఒప్పందానికి వచ్చే ఆటోమేటెడ్ ఆల్గరిథమిక్ మెకానిజం. ఇది స్వతంత్ర భాగస్వాములందరూ ఒకే మార్పులేని మరియు సమకాలీకరించబడిన సత్య మూలాన్ని నిర్వహించేలా చూస్తుంది. కేంద్రీకృత అధికారం లేదా మధ్యవర్తిపై నమ్మకం యొక్క అవసరాన్ని తొలగిస్తుంది. హౌ కుడ్ వ్యాలిడేటర్స్ హెల్ప్ సెక్యూర్స్ పారాలాక్స్? సో వ్యాలిడేటర్స్ ఎలా హెల్ప్ చేస్తారు పారాలాక్స్ నెట్వర్క్లని? వ్యాలిడేటర్ లావాదేవీల బ్లాక్లను ధృవీకరించడం మరియు ఖరారు చేయడం, మూవ్ స్మార్ట్ కాంట్రాక్టుల కఠినమైన అమలు నిబంధనలను అమలు చేయడం, గ్రాఫ్ ఆఫ్ ట్రస్ట్ యొక్క నిర్మాణ సమగ్రతను కాపాడటం మరియు ప్రూఫ్ ఆఫ్ టైం ఏకాభిప్రాయ రౌండ్లో పాల్గొనడం ద్వారా పారాలాక్స్ నెట్వర్క్ను సురక్షితంగా చేస్తాయి. క్రిప్టోగ్రాఫిక్ వనరులను స్టేకింగ్ చేయడం, లెడ్జర్ ట్రాఫిక్ను నిజాయితీగా ప్రాసెస్ చేయడం మరియు ప్రోటోకాల్ స్థాయి దుర్బలత్వాల నుండి రక్షించడం ద్వారా వ్యాలిడేటర్ డబుల్ స్పెట్టింగ్, అనధికారిక మార్పులు మరియు హానికరమైన దాడుల నుండి పర్యావరణ వ్యవస్థ రక్షిస్తాయి. సో ఇంతే మావా. సో ఎవరికైనా అర్థం కాకుండా కామెంట్ చేయండి. సో చాలా ఉన్నాయి ఇంకా క్వశ్చన్స్. సో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. అలాగే మీరు ఇంకా లైక్ చేయలేదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అయిపోండి, అది పారాలాక్స్ నెట్వర్క్ ఇండియా అఫీషియల్ ఛానల్. అలాగే ట్విట్టర్, మెయిన్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మావా. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే సో ఇప్పుడు ఈరోజు అయితే ఒక అప్డేట్ వచ్చింది, అప్పుడే చెప్పా. నెక్స్ట్ వీక్లో అయితే వర్షన్ 1.8.1లో అయితే మినీ యాప్స్ అయితే వస్తాయి. సో మినీ గేమింగ్ యాప్స్ అనమాట అవి. సో ఆ యాప్స్ ఇంకేంటంటే మనం ప్యాక్స్ టోకన్లు కొన్ని రివార్డ్ వస్తాయన్నమాట. సో ఓకే మావా. సో అది వచ్చినాక చెప్దాం అనమాట. సో లెట్స్ గో. బై మావా.